కాక. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో ఉండి పలికినటువంటి 4వ పాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇక్కడ మనం ఈ మాటను చూస్తే మరి తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడని కుమారుడు గ్రహించుకొనబడిన వాడై మరి సిలువలో ఉండి నా దేవా నా చేయి ఎందుకు విడిచావని బిగ్గరగా మరి తన తండ్రికి మొరపెట్టుచూ ఉన్నాడండి. నిజమే, మరి తండ్రి తన కుమారుడి చేతిని విడిచిపెట్టుటకు గల కారణం, ఎందుకు విడిచిపెట్టాడు, మరి విడిచిపెట్టడం వలన ఏమి మరి ఈ భూమి మీద జరగబోతుందని మరి తండ్రి ముందే గ్రహింపు కలిగి కుమారుని చేయి విడిచిపెట్టాడంటే ఈ లోకం చీకటితో నిండుకొని ఉంది. ఈ లోక మనుష్యులు సైతము కూడా చీకటి యొక్క జీవితం వైపే అడుగులు వేస్తారని మరి తండ్రి ముందుగానే తెలుసుకొని తన కుమారుణ్ణి ఏ దోషము లేదు, ఏ పాపము చేయలేదు, ఏ లోపము లేదు, మానవ జీవితము లాగా అన్ని మరి ఆయన ఎరిగి ఉండలేదు. కానీ ఒక పరిశుద్ధుడిగా, పవిత్రత కలిగిన వాడుగా, ఎన్నిక కలిగిన వాడుగా మరి భూమి మీదకి మనుషునిగా వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకై, తన తండ్రి ఏది చెప్పాడో అది మాత్రమే చేయడం కొరకై ఈ భూమి మీదకి మానవునిగా వచ్చాడు. మరి తండ్రి చిత్తము నెరవేర్చాడు. చివరికి తన ప్రాణం సైతము కూడా మరి అర్పించడానికి మరి కుమారుడు వెనకడుగు వేయలేదండి. అది కేవలం ఎందు నిమిత్తం అంటే నాని నిమిత్తము కొరకే. ఈ భూమి మీద ఎవ్వరు కూడా మరి చీకటి యొక్క ప్రభావంతో, చీకటి యొక్క జీవితంతో, చీకటి అంటే మరి ఏదో కాదు, పాపముతో కూడిన బ్రతుకులు మనం బ్రతకకూడదని, పాపముతో నిండుకొని ఉన్న బ్రతుకులు మనము బ్రతకకూడదని, మరి భూమి మీద ఎవరొక పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడితేనే మరి మన రక్తము చేత వెలయించి కొనబడినటువంటి వారం, ఆయనలోకి మార్చబడుతున్న వారముగా, మారబడిన వారముగా మనము భావించగలిగితే పాపము నుండి విముక్తులను మనం కాబడతామని తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టవలసి వచ్చిందండి. మరి ఈ రోజున మనం భూమి మీద ఈ రీతిగా జీవించగలుగుతున్నామంటే మరి 2000 సంవత్సరముల క్రితము తండ్రి తన కుమారుని చేయి విడిచిట ద్వారా మాత్రమే ఈ రోజున మనము పరిశుద్ధులుగా జీవించడానికి అవకాశం ఉంది, నీతిమంతులుగా జీవించడానికి అవకాశం ఉంది. కానీ మనం జీవించలేకపోతూ ఉన్నాం. మనం చేస్తున్న తప్పులు, మనం చేస్తున్న లోపాలు, మన దోషక్రియలు, మన దుష్టత్వము, మన పాపపు అడుగులు మన దేవునికి మనలో అడ్డుగా ఉంటూ ఉన్నాయి. అయితే తండ్రి అయితే తన కుమారుని విడిచిపెట్టాడు. కుమారుడు కేక వేస్తూ ఉన్నాడు. అంతకు ముందు మరి తండ్రి తన చేయి విడిచిపెట్టక ముందు శిష్యులు విడిచిపెట్టారు, మనుషులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టి వేశారు. కానీ తండ్రి విడిచిపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కేక వేస్తూ ఉన్నారు, నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అని కేక వేస్తూ ఉన్నాడు. నిజమేనండి, ఎంత బాధ, ఎంత హృదయ వికారం అండి. మన కొరకు తండ్రి తన బిడ్డ చేయి విడిచిపెట్టాడు. మనము దేవుని కొరకు బ్రతకలేని స్థితి మనలో ఉంది, దేవుని వైపు తిరగలేని స్థితి మనలో ఉంది, దేవునిపై ఆధారపడలేని స్థితి మనలో ఉంది, నిత్యము ఆయన పాదాల వైపు చూడలేనటువంటి స్థితి మనలో ఉంది, నిత్యము ఆయన సన్నిధానమును వెతకలేని స్థితి మనలో ఉంది. కానీ మనము ఆయన వైపు తిరగాలని, ఆయన కొరకు బ్రతకాలి, జీవించాలి, మరి ముఖ్యంగా సాతానికి అవకాశం ఇవ్వకూడదు, అగ్నిగుండంలో పడకూడదని తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. విడిచిపెట్టడానికి గల కారణము మనమే. ఆయన విడిచిపెట్టినటువంటి పరిస్థితిని, ఆయన ఎందుకు విడిచిపెట్టాడో మనం గుర్తెరగలేని వారముగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మన పరిస్థితి దేవునికి తెలుసు, మన స్థితిగతులు దేవునికి తెలుసు. తండ్రి విడిచినటువంటి పరిస్థితిని బట్టి మనం తండ్రి వైపు మరలవలసిన వారంగా ఉన్నాం. మరి మనల్ని పాపము నుండి విడిపించడానికి, శాపము నుండి విడిపించడానికి, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వాటి నుంచి విడిపించడానికి కూడా ఆయన వైపు తిప్పుకోవడానికి
యేసుక్రీస్తు ప్రభువుల శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఈ మాట మనం పుట్టినది మొదలుకొని మనం వింటున్నాం, మనం చేస్తున్నాం, నడుస్తున్నాం. కానీ మనల్ని మనముగా, నన్నుగా, నిన్ను నీవుగా దేవునికి మనం సమర్పించుకోలేని స్థితిలో ఉన్నామండి. ఈ రోజున మరి దేవుడు ఒకటే కోరుకుంటూ ఉన్నాడు, మన బ్రతుకులు, మన జీవితాలు కొద్ది కాలం మాత్రమే. ఈ లోక భోగ భాగ్యముల కొరకైతే కాదు, కానీ ఆయన ఎందుకు విడిచాడో మనం గ్రహింపగలిగిన వారమై మరి ఆయన కొరకు జీవించడానికి ఒక గొప్ప పాత్రలుగా మలచాలని దేవుని చిత్తము. మరి తండ్రి విడిచిన విధానము ఈ రోజున మనల్ని ఎంతగానో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిందని దేవుని కృపే. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుడి గొప్ప అవకాశాలు మాటలు దేవుడు దీవించును గాక.